సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూర్కి ఎలా రావాలి అండ్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆదియోగి స్టాచ్యూకి ఎలా వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ ఎలా రావాలి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా చూడండి. డైలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 525 రూపీస్. మీ జర్నీ టైం వచ్చేసి 24 అవర్స్. మీరు సికింద్రాబాద్లో 12:20 PM అయితే ఎక్కుతారు. మీరు కోయంబత్తూర్లో మార్నింగ్ 8 o'clock కల్లా అయితే దిగిపోతారు. మీరు కోయంబత్తూర్లో దిగాక ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేసి ఒక 50 meters లెఫ్ట్కి నడిస్తే RHR ప్యూర్ వెజ్ హోటల్ అయితే ఉంటుంది. అక్కడ మీరు టిఫిన్ చేయొచ్చు. నేనైతే అక్కడ దోశ తిన్నా, నాకు వచ్చేసి 100 రూపీస్ పడ్డది. మీరు టిఫిన్ తిన్నాక RHR రెస్టారెంట్ పక్కనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో 14D బస్ అయితే ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 39 రూపీస్ పర్ పర్సన్. జర్నీ టైం వచ్చేసి 50 minutes, 30 kilometers అయితే వెళ్ళాలి మీరు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే. ఆదియోగి స్టాచ్యూ అయితే ఈషా ఫౌండేషన్లో ఉంటుంది. ఈషా ఫౌండేషన్లో మీ బస్సు అయితే 2 చోట్ల ఆగే ఛాన్స్ ఉంటుంది. ఒకటేమో ఆదియోగి స్టాచ్యూ ముందు, లేదా ధ్యానలింగం టెంపుల్ ముందు అయితే ఆగుతుంది. నా బస్సు అయితే ధ్యానలింగం టెంపుల్ దగ్గర అయితే ఆగింది. ఫస్ట్ నేను ధ్యానలింగం టెంపుల్ అయితే విజిట్ అవుతున్నాను. లోపలికైతే ఫోన్స్ ఏమీ అలౌడ్ చేయరు. ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏమీ అలౌడ్ చేయరు. అక్కడ బయట సేఫ్ లాకర్స్ ఉంటాయి, అక్కడ లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఫ్రీ, నో కాస్ట్. ఫోన్స్ కి, లాకర్స్ కి నో కాస్ట్. ఇది ఎంట్రన్స్ ధ్యానలింగం టెంపుల్కి అయితే. లోపలికి వెళ్ళాక మీరు ఫస్ట్ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది, అక్కడ చెప్పులు అయితే ఇవ్వచ్చు. మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పులు తీసుకోవచ్చు. వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన చెప్పులు మనకి రిటర్న్ ఇస్తారు. మీకు ఫస్ట్ మీరు టెంపుల్ అయితే సూర్యకుండ కోనేరు అయితే వస్తుంది. అక్కడైతే మీరు స్నానం చేయొచ్చు. మగవాళ్ళు మాత్రమే ఇక్కడ సూర్యకుండలో అయితే స్నానం చేయొచ్చు. ఆడవాళ్ళకి సపరేట్ కోనేరు ఉంది. దాని పేరు వచ్చేసి చంద్రకొండ. చంద్రకొండ కోనేరులో ఆడవాళ్ళు స్నానం చేయాలి, సూర్యకొండ కోనేరులో మగవాళ్ళు స్నానం చేయాలి. ఈ కోనేరులో మీరు స్నానం చేసేటప్పుడు మీ మీద అయితే ఎలాంటి బట్టలు అయితే ఉండకూడదు. వాళ్ళైతే మీకు కాషాయ రంగు టవల్ అయితే ఇస్తారు. ఆ టవల్కి వాళ్ళు 20 రూపీస్ అయితే కాస్ట్ ఛార్జ్ చేశారు. మీరైతే స్నానం చేసేసి కోనేరులో బయటకు వచ్చి బట్టలు వేసుకొని నెక్స్ట్ అయితే మీరు లింగభైరవి టెంపుల్కి అయితే వెళ్తారు. లింగభైరవి టెంపుల్లో భైరవి మాతని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ పక్కనే నందీశ్వరుడు కూడా ఉంటాడు. నందీశ్వరుడు ఎదురుగా ధ్యానలింగం అయితే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మీకు లోపల అయితే ఈషా ఫౌండేషన్ యొక్క ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మీరైతే అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఏమైనా కొనుక్కోవచ్చు. తర్వాత మీరు బయటికి వచ్చి ఒక 500 meters అయితే వెనక్కి నడవాలి ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. బుల్లెట్ కార్ట్స్ అయితే ఉంటాయి, తీసుకెళ్తాయి మిమ్మల్ని. పర్ పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూకి పక్కనే టాటూస్ కూడా వేస్తున్నారు. శివలింగం టాటూస్ అయితే వేస్తున్నారు. మీకు నచ్చితే వేయించుకోండి. 10 రూపాయలు మాత్రమే. టెంపరీ టాటూస్, ఏమి పర్మనెంట్ టాటూస్ కాదు, ఎమటే పోతాయి. తర్వాత మీకు నచ్చినంత టైం అక్కడైతే స్పెండ్ చేసి బస్ స్టాప్ ఉంటుంది పక్కనే, వెళ్ళి బస్ అయితే ఎక్కండి. బ్యాక్ టు బస్ స్టాండ్కి అయితే 3 కల్లా వచ్చేయండి. 3 కల్లా వచ్చేసి అక్కడైతే లంచ్ చేయండి. మీల్స్ RHR హోటల్ రెస్టారెంట్లోనే మీల్స్ అయితే చాలా బాగున్నాయి. చేసేసి 355కి అయితే మీకు సికింద్రాబాద్కి శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది కోయంబత్తూర్ నుంచి. టికెట్ కాస్ట్ వచ్చేసి 525 రూపీస్.